ఐపీఎల్ 18 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా పుంజుకుంది. ఏదైతే గత 4 మ్యాచ్ల్లో వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు హోమ్ గ్రౌండ్లో రెండో విజయాన్ని అందుకుంది. ఏంటంటే ఈ సీజన్కి సంబంధించి చాలా విమర్శలు వచ్చాయి సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ మీద. ఒక్క మ్యాచ్తో పూర్తిగా పటాపంచలు చేసేసింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఏదైతే గత 2-3 ఏళ్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుతంగా ఆడుతున్న అభిషేక్ శర్మ ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్లో తర్వాత అసలు ఈ సీజన్లో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు ఫస్ట్ 5 మ్యాచ్లో. కానీ ఈరోజు కంప్లీట్ డామినేట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్ని ఎడాపెడా బాధేశాడు. సో ఏదైతే ముందు నుంచి ఫ్యాన్స్ అనుకుంటున్నారో కాటేరమ్మ కొడుకులు 300 ఖచ్చితంగా కొడతారు అనే ఉద్దేశంతో ఏదైతే ఫస్ట్ నుంచి ఒక స్లోగన్స్ అయితే అంటున్నారో దాన్ని నిజం చేస్తూ, అంటే చేజింగ్ 245 చేజింగ్ రన్స్ స్కోర్ చేసేటప్పుడు స్టార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ కానీ ఒక అద్భుతమైన ఆరంభం. ఏదైతే లాస్ట్ సీజన్లో భారీ స్కోర్లు చేసినప్పుడు ఎంత కీలకంగా వ్యవహరించారో వీళ్ళిద్దరూ. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఒక అద్భుతమైన ఆరంభాన్ని 171 రన్స్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్. సో అక్కడే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ విజయం ఖాయమైందని చెప్పుకోవాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కూడా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిందనే చెప్పుకోవాలి. ఏదైతే ప్రియాన్స్ ఆర్య కానీ, ప్రభ్సిమ్రన్ సింగ్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ ఒక మెరుపు ఇన్నింగ్స్తో దాదాపు 245 స్కోర్ చేసింది. కానీ ఉప్పల్ స్టేడియం పిచ్ మీద 200 కానీ, 220 ప్లస్ కానీ, 240 ప్లస్ కానీ ఆ స్కోర్ అనేది డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. పూర్తిగా ఫ్లాట్ వికెట్ ఉంటుంది. కానీ అట్ ది సేమ్ టైం లాంగ్ ఆన్ బౌండరీలు చాలా జాగ్రత్తగా ఆడాల్సిన పరిస్థితుల్లో సో అభిషేక్ శర్మ అండ్ హెడ్ కూడా అద్భుతంగా ఆడారు. సో 2 లైఫ్లు వచ్చాయి. ఏదైతే తను అవుట్ అయినప్పుడు అభిషేక్ శర్మ పవర్ ప్లేలో అవుట్ అయినప్పుడు అది నో బాల్ కావడం, తర్వాత కూడా చాహల్ బౌలింగ్లో కాటన్ బౌల్ ఆ క్యాచ్ వదిలేయడం, ఒక విధంగా దీన్ని కంప్లీట్గా సద్వినియోగం చేసుకుంటున్నాడని చెప్పాలి. అభిషేక్ శర్మ ఏదైతే 40 బాల్స్లో సెంచరీ చేశాడు, అలాగే ఓవరాల్గా మొత్తం ఏదైతే కంప్లీట్గా ఈ డామినేట్ చేసే ఇన్నింగ్స్లో అతను 11 సిక్సర్లు, అంటే భారీ షాట్లు ఆడుతూ ఎప్పుడు కూడా తన మీద వచ్చిన విమర్శలకు పూర్తిగా ప్రతిసారి బ్యాట్తోనే సమాధానం చెప్తూ ఉంటాడు. సో సెంచరీ చేసిన తర్వాత తన పేపర్లో కూడా పాకెట్లో తీసిన పేపర్లో రాసి చూపించాడు, ఇది ఆల్రెడీ సన్ రైజర్స్ ఆర్మీకి అంకితం అని చెప్పేసి. అంటే ముందే రాసుకొచ్చాడు. తన మీద నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన యాజమాన్యానికి ఒక థ్యాంక్స్ చెప్తూ, మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్తూ ఈ పేపర్ మీద ముందే రాసుకొచ్చి మరీ కొట్టాడని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఒక విధంగా ఒక భారీ స్కోర్ టార్గెట్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్, ముఖ్యంగా పవర్ ప్లేలో 93 రన్స్ కొట్టారు. అలాగే ఫస్ట్ 10 ఓవర్స్లో 143 రన్స్, అది కూడా వికెట్ నష్టపోకుండా. సో ఇక్కడే పూర్తిగా మ్యాచ్ టర్న్ అయిందనే చెప్పాలి. సో పంజాబ్ కింగ్స్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. గత 2-3 మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే హర్షదీప్ సింగ్ కానీ మిగిలిన బౌలింగ్ లైనప్ చూసుకుంటే కనుక చాలా కొడతారా మన వాళ్ళు కొట్టలేరు. ఎందుకంటే ఫ్లాట్ వికెట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు బౌలింగ్ లైన్ అండ్ లెంత్ కట్టుబట్టి వేస్తూ మనం చూసాం 2-3 మ్యాచ్ల్లో. సో అదే బౌలింగ్ లైనప్ మీద ఏ స్థాయిలో ఆడతారు అనే ఒక చర్చ అయితే జరిగింది ఒక ఇన్నింగ్స్ అయిన తర్వాత. కానీ కంప్లీట్గా ఏ ఒక్క అవకాశం ఇవ్వలేదు పంజాబ్ బౌలర్లకి. అభిషేక్ శర్మ హెడ్ కూడా అద్భుతమైన పార్ట్నర్షిప్ని కానీ చెప్పుకోవాలి. సో ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్పే ఈ మ్యాచ్ని డిసైడ్ చేసింది. సో ఈ సీజన్కి సంబంధించి తమ మీద వస్తున్న విమర్శలకు, ఎందుకంటే టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, ఏదైతే ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ కీలకమే. ఎందుకంటే 5 మ్యాచ్లో 4 ఓడిపోవడం ఒక విధంగా ఒక మ్యాచే గెలవడం, మిగిలిన 8 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 6 గెలిస్తేనే రేస్లో ఉంటారు. సో 14 పాయింట్స్ క్వాలిఫికేషన్ సినారియో ఉంటుంది ప్లే ఆఫ్కి. సో ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ కీలకమే కాబట్టి అట్ ది సేమ్ టైం రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పాయింట్లు పట్టుకులు కింద నుంచి 2వ స్థానంలో 1వ స్థానంలో, అంటే కింద నుంచి తొలి 2 స్థానాల్లో నిలుస్తూ వస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడంతో. సో ఈ విజయంతో రన్ రేట్కు ఇంప్రూవ్ అవడమే కాదు, అట్ ది సేమ్ టైం ఒక క్రూషియల్ విక్టరీ. ఎందుకంటే నెక్స్ట్ అవే మ్యాచెస్ ఉన్నాయి, కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. ఎప్పుడు కూడా వరుసగా 4 మ్యాచ్లు ఓటమైన తర్వాత ఒక మ్యాచ్ గెలిచి చూపించిన తర్వాత ఆటోమేటిక్గా విమర్శలు అనేవి తగ్గుతాయి. బ్యాటర్లు కూడా ఫామ్లోకి వచ్చారు. కానీ ఇక్కడ బౌలింగ్ విషయంలో ఇంకా కొంచెం టెన్షన్ ఉన్నప్పటికీ కూడా ఈ విజయం అనేది సన్ రైజర్స్ హైదరాబాద్కి ఒక మోరల్ బూస్ట్గానే చెప్పుకోవాలి. సో కంప్లీట్గా ఈ మ్యాచ్కి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఎప్పుడు హైదరాబాద్లో ఆడినా అభిమానులు చాలామంది బ్యాటర్ల నుంచి ఒక భారీ ఇన్నింగ్స్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో అభిషేక్ శర్మ ఈ సీజన్లో మనకి ఇషాన్ కిషాన్ ఫస్ట్ సెంచరీ చేశాడు, తర్వాత అభిషేక్ శర్మ ఈ సీజన్ నుంచి మనకి ఒక ముఖ్యమైన ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉన్న టీమ్స్ నుంచి 2 సెంచరీలు వచ్చాయి. సో కంప్లీట్గా డామినేట్ చేసిన అభిషేక్ శర్మ ఇన్నింగ్స్కి ఖచ్చితంగా చాలామంది విమర్శలు కూడా ఫిదా అయ్యారని చెప్పుకోవాలి అతను బ్యాటింగ్ చేసిన విధానం. ఎందుకంటే గతంలో కూడా మనం చాలాసార్లు చూసాం ఇంటర్నేషనల్ T20 క్రికెట్లో కూడా అభిషేక్ శర్మ సెంచరీ చేసినప్పుడు అతను ప్రెజర్ నుంచి ఎలాగ ఆడాడు. ప్రెజర్ సిచ్యువేషన్లో అంటే గత 4 మ్యాచ్ల్లో ఒక్క సిక్సర్ కూడా కొట్టిన అభిషేక్ శర్మ ఈరోజు సెంచరీ చేశాడంటే ఖచ్చితంగా ఎంతో పట్టుదలగా ఆడాడు. పాకెట్లో ఆల్రెడీ ముందుగానే రాసుకొచ్చి కొట్టాడంటే ఇంకా అతనికి తిరుగులేదు అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. మొత్తం మీద ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్, అలాగే పవర్ ప్లేలో మంచి
పార్ట్నర్షిప్ తర్వాత కంటిన్యూ చేశారు. సో ఎక్కడా కూడా అంటే ఫస్ట్ 10 ఓవర్లు అయిపోయిన తర్వాత మ్యాచ్ డిసైడ్ అయిపోయింది. కంప్లీట్గా ఈ విజయం అయితే సన్ రైజ్ హైదరాబాద్కి ఒక మోరల్ బూస్ట్గానే చెప్పాలి. కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ముంబై ఇండియన్స్తో వరుసగా 2 మ్యాచ్లు ఆడబోతుంది హోమ్ అండ్ అవే ఫార్మేట్లో. సో ఇక్కడ నుంచి ప్రతి టీంతో కూడా మనకి ఏదైతే జరగబోయే మ్యాచ్లన్నీ కీలకం ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే. సో ఆ మ్యాచ్లకి ఖచ్చితంగా ఇది కాన్ఫిడెన్స్ పెంచుతుంది. మిగిలిన బ్యాటింగ్ లైనప్ కూడా ఒక మార్పు అయితే చేశారు. క్లాస్ అన్ని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయడం, నితీష్ కుమార్ రెడ్డిని ఆపి క్లాస్ అన్ని ప్రమోట్ చేయడం, ఇషాన్ కిషాన్ని కిందకి కొంచెం పంపించడం. ఒక విధంగా అప్పటికే ఆల్రెడీ అభిషేక్ శర్మ డిసైడ్ చేస్తాడు ఈ మ్యాచ్ విన్నింగ్ మూమెంట్ని. కానీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయడం ద్వారా ఒక విధంగా టెస్ట్ కూడా చేసుకున్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద ఏదైతే ఫస్ట్ నుంచి ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి 240 అయినా 250 అయినా ఖచ్చితంగా చేసే దమ్ము సన్ రైజ్కి మాత్రమే ఉందనేది చాలామంది అనుకున్నారు. సో వరుసగా 4 వైఫల్యాల తర్వాత అసలు ముందు మ్యాచ్ గెలవండి అన్న ఒక విమర్శలు కూడా వచ్చాయి. కానీ వాటిని అన్నింటినీ పటాపంచలు చేస్తూ వారి ఆటతోనే బ్యాటింగ్తోనే పూర్తిగా సమాధానం ఇచ్చి ఒక రెండో విజయాన్ని అయితే అందుకుంది సన్ రైజ్ హైదరాబాద్. సో ఇక్కడ నుంచి పాయింట్లు పెట్టుకలో క్రమంగా మెరుగవ్వాలంటే ప్రతి మ్యాచ్ కూడా ఇదే తరహాలో ఆడాలని చెప్పేసి అభిమానులు కోరుకుంటున్నారు.